చిన్నపెండియాల నష్కల్ గ్రామంలో కొత్తగా మంజూరైన ఆరోగ్య ఉప కేంద్రాల నిర్మాణానికి స్టేషన్ గణపురి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో 20 లక్షల వ్యయంతో హెల్త్ సబ్ సెంటర్లు ఏర్పాటు చేస్తుందని తెలిపారు. 6 నెలల్లో పనులు పూర్తిలా చూస్తామని, పేదలకు వైద్య సదుపాయాలు అందుబాటులోకి తేవడమే లక్ష్యమన్నారు. చిన్నపెండియాల ఎస్సీ కాలనీ నుంచి సబ్ సెంటర్ వరకు సీసీ రోడ్డు మంజూరు చేస్తారని, గ్రామానికి ఇప్పటికే 55 ఇళ్లు మంజూరయ్యాయని చెప్పారు. నష్కల్ ఉప్పుగల్ బీటీ రోడ్లో పాటు వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. ఇచ్చిన మాట తప్పను ప్రజలు సహకరించాలని కోరారు. गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः आपदां अपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं प्रिय प्रिय नमाम्यहं आंजनेयाय विद्महे महाबलाय धीमहि तन्नः हनुमत् सर्वमंगलमांगल्ये जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस कडिయం శ్రీ గారి నాయకత్వం వర్ధిల్లాలి కడియం శ్రీ గారి నాయకత్వం వర్ధిల్లాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ओम अंजनेयाय विद्महे महाबलाय धीमहि तन्नः हनुमत् प्रचोदयात् ओम ముందుకు రండి సర్వమంగళ మాంగళ్యే సర్వార్థసాధకే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే కాంట్రాక్టర్ గారు ఇది బాస్కెట్ ఇబ్బంది పడొద్దు. తప్పకుండా నష్కల్ గ్రామానికి ఇంకా 3 సంవత్సరాలు ఉన్నాయి. నాకు పదవి కాలం ఇంకా 3 సంవత్సరాలు ఉన్నది. ఈ 3 సంవత్సరాల కాలంలో ఇంకా 2 సార్లు 3 సార్లు మీకు ఇందిరమ్మ ఇండ్లు వస్తాయి. తప్పకుండా నష్కల్ గ్రామం పైన ప్రత్యేక దృష్టితో ఆ ఇండ్లు చేపట్టడం జరుగుతుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. అదేవిధంగా ఎప్పుడో మనం 20 ఏళ్ల కింద వేసుకున్న సీసీ రోడ్ ఇది. అప్పుడు నేను మంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా ఉన్నప్పుడు వేసిన సీసీ రోడ్ ఇది. ఇది కూడా బీటీ రోడ్ ఇది కూడా కొంత దెబ్బతిన్నదన్నారు. తప్పకుండా ఈ రోడ్డును కూడా మనం వెడల్పు చేసుకుందాం. రామచంద్ర స్వామి ఆలయం వరకు కూడా ఈ రోడ్డు నిర్మాణం చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నాను. దయచేసి మీ అందరినీ నేను కోరేది ఒకటే, రాష్ట్ర ప్రభుత్వం విపరీతమైన అప్పులలో ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం నెత్తిపైన 8 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉన్నది. ఆ 8 లక్షల కోట్ల రూపాయలకు మిత్తి వాయిదాలు చెల్లిస్తూ సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవాల్సి వస్తున్నది. ఆ సంక్షేమ కార్యక్రమాలు కూడా పేద వర్గాలకు సంబంధించింది ఏది కూడా ఆగకూడదని చెప్పి ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీలను ఒక్కొక్కటే అమలు చేస్తున్న విషయాన్ని మీరు గమనించాలని నేను కోరుతున్నా. 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడే మన అమ్మాయి ఎంపీటీసీ గారు చెప్పింది, 10 సంవత్సరాలు ఈ గ్రామంలో ఒక చిన్న పని కాలేదని. 10 సంవత్సరాల అధికారంలో ఉన్న మనుషులు ఏ మాత్రం పేద ప్రజల గురించి ఆలోచించకుండా, ఈ గ్రామంలో ఒక్క ఇల్లు కూడా మంజూరు ఇవ్వకుండా ఇప్పుడు చాలా విషయాలు మాట్లాడుతున్నారు, చాలా విమర్శలు చేస్తున్నారు. నేను మీ అందరినీ కోరేది ఒకటే, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1.5 సంవత్సరాలు మాత్రమే అయింది. ఇంకా 3.5 సంవత్సరాల సమయం ఉంది. ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఇచ్చిన హామీలను ఒక్కొక్కటే నెరవేర్చుకుంటూ పోతున్నది. నాకైతే నమ్మకం ఉన్నది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటే ఈ 3 సంవత్సరాల్లో అమలు చేస్తుందని నమ్మకం నాకుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలి, రైతుకు అండగా ఉండాలని చెప్పి అనేక రకాలైన ఇబ్బందులు ఎదుర్కొని కూడా 25 లక్షల మంది రైతులకు 21,000 కోట్ల రూపాయల పంట రుణాలను మాఫీ చేసింది. అంతేకాకుండా 4 ఎకరాల వరకు ఉన్న వారికి ఇప్పటికే రైతు భరోసా ఇచ్చింది. సన్నాలు పండిస్తున్న వాళ్లకు క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇస్తున్నది. అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది. ఇళ్లలో 200 యూనిట్ల వరకు కరెంటు వాడుతున్న వాళ్ళకు 0 బిల్ వస్తున్నది. దానికి తోడుగా ఈ మధ్యనే మనందరికీ కూడా ఉపయోగపడే ఒక చక్కటి కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేపట్టారు. అదే సన్న బియ్యం ఉచిత పంపిణీ అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దేశంలో ఎక్కడ లేని విధంగా మీరందరూ కూడా ఆలోచించాలి. ఆ ఇచ్చిళ్ళు పోయిందని అనుకుంటారు చాలా మంది, కానీ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా రేషన్ కార్డుల ద్వారా సన్న బియ్యం పంపిణీ జరగడం లేదు. ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాత్రమే పేదవాళ్ళ కడుపు ఆలోచించి పేదవాళ్లకు కడుపు నిండా. నష్కల్ గ్రామ ప్రజలందరికీ, మా సోదరీమణులకు సోదరులకు, నాతో పాటుగా మన గ్రామానికి చేసిన మన గణపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సోదరి లవణ్య శిరీష్ రెడ్డి గారు, అదేవిధంగా చిల్పూర్ దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ సోదరులు శ్రీధర్రావు గారు,
మన మాజీ ఎంపీపీ మన గ్రామ వాస్తవ్యులు జగన్ గారు, తహసీల్దార్ గారు, డిఈ గారు, డాక్టర్ గారు, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, మన మాజీ సర్పంచ్ గారికి, మన మాజీ ఎంపీటీసీ గారికి, మీడియా మిత్రులకు, గ్రామ ప్రజలకు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. 30 సంవత్సరాల క్రితం నేను మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు నస్కల్ గ్రామానికి వస్తే ప్రచారానికి వచ్చాను. ప్రచారానికి వస్తే నస్కల్ గ్రామ రోడ్ల మీద నాకు నడవరాలే, అన్ని రాళ్ళు, ఇట్లా ఎత్తైన రాళ్ళు, అంత ఆగమాగం ఉండే ఆ తొవ్వ. ఇప్పుడు ఈ తొవ్వ అయితే అక్కడ డక్కల ఇళ్ళ మూల మలుపు నుంచి ఇటు వచ్చే తొవ్వ చాలా అధ్వానంగా ఉండే. మనం ఈరోజు నస్కల్ గ్రామానికి మన హైదరాబాద్ రోడ్ నుంచి ఒక బీటీ రోడ్ వేసుకున్నాం. ఆ బీటీ రోడ్ కూడా నేను మంత్రిగా ఉన్నప్పుడు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేసిన బీటీ రోడ్. మన గ్రామంలో వేసుకున్న ఈ సీసీ రోడ్ కానీ ఆ కొత్త సీసీ రోడ్, ఈ 2 సీసీ రోడ్లు కూడా నేను మంజూరు ఇచ్చినాయి. అదేవిధంగా రామచంద్ర స్వామి గారి ఆలయాన్ని కూడా బాగు చేసుకోవాలని దానికి కూడా కొన్ని నిధులు మనం మంజూరు చేసుకున్నాం. అప్పుడే నస్కల్ ఆనకట్ట తెగిపోయి ఉంటే 65 లక్షల రూపాయలతో ఆ నస్కల్ ఆనకట్ట ఆ రోజులో కట్టుకున్నాం. అయితే ఇప్పుడు మళ్ళా అదనంగా మనకు నస్కల్ నుంచి వాగు మీదకి వెళ్ళి ఉప్పుగల్లు పోయే తోవ, కూనూరు కాదనుకుంటా, ఉప్పుగల్లు పోయే తోవ. మీరు కూనూరు అంటున్నారు, కూనూరు కాదు. నస్కల్ నుంచి వాగు మీదుగా ఉప్పుగల్లుకు పోయే తోవకు మనం ఎస్టిమేట్ వేయించినాం. వాగు పెద్దగా ఉన్నది కాబట్టి ఎస్టిమేట్ 10 కోట్ల రూపాయలు అయింది. ఎందుకంటే వాగు మీద బ్రిడ్జి కట్టాలి. మామూలు రోడ్ అయితే 1 కోటి రూపాయలతోనే అయిపోయేది. బ్రిడ్జి కట్టాలి కాబట్టి 10 కోట్లు అయింది. ఆ 10 కోట్ల రూపాయలకు సంబంధించిన బ్రిడ్జ్ రోడ్డు నిర్మాణం కొరకు ప్రభుత్వానికి నేను ప్రతిపాదన ఇచ్చాను. ఇంకా అది మంజూరు కాలేదు. తప్పకుండా దాన్ని మంజూరు చేపించి పని చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, మళ్ళీ ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి. మన నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి. ఆ 3500 ఇందిరమ్మ ఇండ్లలో అన్ని గ్రామాలకు సదరవలసి వచ్చింది. ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, మనకు వచ్చిన ఇల్లు తక్కువ ఉన్నాయి కాబట్టి అన్ని గ్రామాలకు కొంచెం కొంచెం సదరవలసి వచ్చింది. ఆ రకంగా నస్కల్లో ఎక్కువ మంది లబ్ధిదారులు ఉన్నా, అర్హత ఉన్న వాళ్ళు ఉన్నా, అర్హులైన వాళ్ళు ఉన్నా 30 మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు ఇప్పుడు ఇవ్వడం జరిగింది. మొదటి లిస్టులో 30 ఇండ్లు వచ్చినాయి. రెండో లిస్టులో మరొక 30 ఇందిరమ్మ ఇండ్లు మీకు ఇస్తానని చెప్పి